క్రీస్తు నామములో ఈ మొదటి దినం ఉపవాస కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రేమతో ఈ పరిచర్యను ప్రేమించి మేము పిలవగానే మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి దైవ సేవకులు శ్యామ్ జ్యోతక్కకు కిష్టపడన్నకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది సమయం దేవుని వర్తమానాన్ని దైవ సేవకురాలు దేవుని వర్తమానం అందించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. వందనాలండి. ప్రభు పేరట మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి జోనతన్ అయ్య గారికి, షకీనమ్మ గారికి, కుటుంబానికి చేరువచ్చిన దైవజనులందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినందుకు, మరి దేవునికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. కొద్దిసేపు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాము. మరి ఇది స్త్రీల కూడిక అన్నారు. నేను ఉపవాస కూటము ఈ 11వ తేదీన జరగనైనటువంటి సెమీ క్రిస్మస్ ఆరాధనకు సిద్ధపాటు కూటంగా మరి ఈరోజు రేపు కూడా ప్రార్థనలు జరుపుతూ ఉన్నారు. ఉపవాస కూడికలు దేవుడు మరి ఈరోజు ఇంతవరకు కూడా దైవజనుల్ని తోడుకొని వచ్చి ఆయన కృపలో మనందరం కూడా భద్రపరిచి ఈ రీతిగా ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించుటకు గణపరచుటకు దేవుడు చేసినటువంటి గొప్ప సహాయాన్ని బట్టి దేవాదేవునికి మరొకసారి వందనాలు. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనము. ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 నా తండ్రి. నాయన మహిమా ప్రభావములు ధరించిన దేవుడు నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఇదిగో తండ్రి, యోగ్యత లేని మమ్మల్ని తండ్రి నాయన ప్రభా నీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించి తండ్రి నాయన ఈ రీతిగా నీ బిడ్డలతో కలిసి కొద్దిసేపు నీ వాక్యమును పంచుకొనకు మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు నా తండ్రి నాయన. వాక్యమై ఉన్న యేసు, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. నీ స్తోత్రం, నీ వందనాలు తండ్రి నాయన. దైవ సేవకులు తండ్రి నాయన ప్రభా ఎంతో కష్టపడి ప్రయాసతో ప్రభా ఈ కూడికలను తండ్రి నాయన ఏర్పాటు చేశారు. అయ్యా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు నా తండ్రి నాయన ప్రభా. దైవజనులు సమకూర్చారు తండ్రి, నీ స్తోత్రం, నీ వందనాలు నాయన. అయ్యా అనుదినము తండ్రి నాయన ప్రభా రోజుకు 3 సార్లు కూడా తండ్రి నాయన ప్రభా అనేక మందిని సమకూర్చి తండ్రి నాయన ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించుతున్నారు, మొరపెడుచున్నారు, గోజాడుచున్నారు తండ్రి. నీకు స్తోత్రం, నీ వందనాలు తండ్రి నాయన ప్రభా. అనేక మంది ఎదుట మీ సాక్షులుగా వారిని నిలబెట్టుకుంటున్నావు తండ్రి. నీకు స్తోత్రం నాయన. అనేక మందికి నీ సువర్తమానం వినిపించుచున్నావు తండ్రి. నీకు స్తోత్రం, నీ వందనాలు తండ్రి నాయన ప్రభా. జరుగుతున్న పరిచర్య అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ వందనాలు యేసయ్య. అద్భుత రీతిగా తండ్రి నాయన ప్రభా ఈ కూడికలను మీరు జరిగించుతున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి నాయన ప్రభా. ఎంతో మంది దైవజనులు మీరు సమకూరుస్తున్నారు తండ్రి. నీ స్తోత్రం, నీ వందనాలు తండ్రి నాయన ప్రభా. 11వ తేదీన జరగనైనటువంటి తండ్రి నాయన సెమీ క్రిస్మస్ కూడిక కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఉపవాస కూడికలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రం, నీ వందనాలు నాయన ప్రభా. ఇంకా తండ్రి అనేక రీతులుగా తండ్రి నాయన బిడ్డల పరిచర్యను మీరు విస్తరింపచేయండి దేవా. నీకు స్తోత్రం, నీ వందనాలు తండ్రి నాయన ప్రభా. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మాతో ఉండి ప్రభా నీ ఆత్మ చేత సంధించి తండ్రి నాయన ప్రభా నీ ఆత్మ ఆవరింపు నడిపింపు మాకు దయచేయమని
ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మరియమ్మ దేవదూత దర్శనం కలిగింది. మరియమ్మకు తాను మామూలుగా ఉన్నట్లయితే దైవ దర్శనం కలగదు. తను ఎలాగా ఉంది, ఏ స్థితిలో ఉంది అంటే తను ప్రార్థిస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి మరియమ్మ దగ్గరకు దేవదూత వచ్చినట్లుగా మనం ఇక్కడ వాక్యంలో మనం గ్రహిస్తూ ఉన్నాము. ఆమె దయాప్రాప్తురాల, నీకు శుభము. దేవదూతలు దేవుని దగ్గర నుంచి ఏ వర్తమానమైనా ఎవరికైనా వచ్చింది అంటే అది శుభముతో కూడినదై ఉంటుంది, దీవెనతో కూడినదై ఉంటుంది. కనుక దయాప్రాప్తురాల, నీకు శుభము అని దేవదూత చేత మరియమ్మకు వర్తమానము వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఆమె కన్యక అయి ఉంటుంది. ఆ కన్యక పేరు మరియ. కన్యక పేరు మరియ. నీవు దయాప్రాప్తురాలవు, దేవుని చేత నువ్వు కృప పొందావు అని చెప్పి దేవదూత మాట్లాడుతూ ఉన్నది. ప్రభు యొక్క దర్శనం ఆమెకు కలిగింది, ప్రభు యొక్క ప్రత్యక్షత కలిగింది, దేవుని దూత పంపబడింది. దయాప్రాప్తురాల, నీకు శుభము. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం అంతా కూడా మనకి తెలుసు. ఈ క్రిస్మస్ ఆరాధనలో మనము ప్రతి సంవత్సరం కూడా ఈ విషయం అంతా మనకు తెలుసు. దేవదూత చేత దర్శనం పొందినటువంటి మరియా ఈ శుభవచనం ఏమిటో అని ఆమె తొందరపడినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. అయితే నీవు దేవుని యొక్క కృప పొందావు. ఆయన మరి నీ దగ్గరకు వర్తమానం పంపించాడంటే నీవు దేవుని కుమారుడుకు తల్లివి కాబోతున్నావు అని చెప్పాడు. నిజంగా కన్యకకు తల్లి కాబోయేటువంటి వర్తమానం అది సరైనది కాదు. లోకరీతిగా మనం చూసినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా మానవ రీతిగా పనిచేయడు. ఆయన ప్రణాళిక వేరు, ఆయన విధానం వేరు, ఆయన మనుషుల్ని సంధించే తీరు వేరువేరుగా ఉంటుంది. ఇప్పుడు ఈ భక్తుడి విషయంలో ఇలాగ జరిగింది, నాకు కూడా అలాగే జరగాలంటే జరగదు. దేవుడు అత్యంత జ్ఞాని, మహాజ్ఞాని, పరమ జ్ఞాని. ఆయన జ్ఞానానికి అంతు లేదు. ఆయన సర్వజ్ఞాని అయి ఉంటున్నాడు, సర్వము ఎరిగినటువంటి దేవుడు ఆయన. గిద్యోను విషయంలో కూడా మనం చూసినప్పుడు గిద్యోనుతో ఏం చెప్పాడు? నాకు ఇంతమంది అక్కర్లేదు, 10,000 మంది అక్కర్లేదు, 300 మంది చాలు అన్నాడు. ఎందుకు అంటే మనుషుల యొక్క బాహుబలము చేత నేను జయము పొందాను అని వీరందరూ అనుకొనుకున్నట్లుగా అన్నాడు. అలాగే ఇక్కడ మరియమ్మ కూడా మామూలుగా తను స్త్రీ పురుషుల కలయిక వలన యేసు ప్రభు పుట్టినట్లయితే అది దేవుని కార్యంగా తెలియదు. అందుకనే మరియమ్మ ఏం చేసిందంటే ప్రభు దాసురాలను అని చెప్పి విధేయత చూపించింది. ఏమంది? ప్రభు దాసురాలను, నీవు చెప్పినట్లే నాకు జరుగునుగాక అంతే. దేవుని చిత్తానికి లోబడింది. మనము కూడా ఏం చేయాలి? దేవుని యొక్క చిత్తానికి లోబడే వారమై ఉండాలి. కనుక ఆమె ఎలాగైతే దేవుని చిత్తానికి లోబడిందో బైబిల్లో మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కానీ అడ్డు చెబితే, ఇదిగో నేను ఈ రీతిగా నిన్ను వాడుకోబోతున్నాను, ఈ రీతిగా నీకు సహాయం చేయబోతున్నాను, ఈ రీతిగా నిన్ను బయట వేయబోతున్నాను, ఈ రీతిగా నీకు విడుదల కలుగజేస్తాను అని దేవుడు తన యొక్క చిత్తాన్ని వాళ్ళు గ్రహించేటట్టుగా చేసి వారిని బయటకు తీసుకొని వచ్చినట్లుగా, వారికి విజయం కలుగజేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే హన్నా కూడా విశ్వాసంతో ప్రార్థన చేసింది. హన్నా ఎలా ప్రార్థన చేసింది? ముందు తన వైరి అయినటువంటి పెనిన్నాతో అనేకమైనటువంటి నిందలు, అవమానాలు భరించింది. తను ఎగతాళి చేస్తూ వచ్చింది, తను ఇబ్బంది పెట్టింది, తనకెంతో ఆటంకం కలిగించింది, తను సంతోషంగా ఉండనివ్వలేదు. అలాగే ఆమె అవన్నీ కూడా భరించి చివరికి ఏం చేసిందో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళింది.
దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టింది. అంతకుముందు ఏం చేసింది? ఆహారం మానివేసింది. ఏటేటా దేవుని సన్నిధిలో అక్కడ అర్పణ అర్పించేటప్పుడు, అక్కడ వారు దేవునికి కానుకలు సమర్పించేటప్పుడు, బలులు అర్పించేటప్పుడు ఏం చేసింది ఆమె? ప్రతి సంవత్సరం కూడా తను ఆహారం మానివేసి దుఃఖంతో ఉండేదంట, ఏడుస్తూ ఉండేదంట. ప్రతి సంవత్సరం అలా ఉంటూ 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 చివరికి ఏం చేసిందో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ మందిరంలో చేరి మొరపెడుతూ ఉంది. దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడుతూ ఉంది. మొరపెట్టి అప్పుడు దేవుని యొక్క వాగ్దానం దైవజనుడి వలన పొందుకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానం పొందుకున్న తర్వాత నాటి నుండి ఆమె దుఃఖముఖి అయి ఉండుట మానెను అని ఉంది వాక్యంలో. కనుక దుఃఖముఖి అయి ఉండుట మానిపోయి ఆమె ఏం చేసింది? ఒక సంతోషాన్ని కలిగి ఉంది. దేవుడు నాకు బిడ్డనిస్తాడు. ఆ బిడ్డ కూడా ఏ బిడ్డ కావాలని అడిగింది? మగ బిడ్డ కావాలని అడిగింది. దేవుడికే సమర్పిస్తానని అడిగింది. దేవుని సన్నిధిలో అట్టి పెడతానంది. వారు అర్పణలు అర్పించడానికి వెళ్ళేటప్పుడు ఏం చెప్పింది? నేను మాత్రం ఈ పిల్లవాడిని ఇప్పుడే తీసుకుంటాను, ఇంకెప్పటికీ కూడా అక్కడే దేవుని సన్నిధిలో ఉండేటట్టు అతనికి నేను దేవునికి ప్రతిష్ట చేయడానికి నేను తీసుకొని వెళ్తాను. అప్పుడు నేను దేవుని సన్నిధికి బిడ్డతో సహా వస్తాను, కానీ ఇప్పుడే నేను రానంది. బిడ్డ పాలు విడిచే వరకు కూడా నేను రానంది. అలా ఒక ప్రతిష్ట చేసుకొని ఉందన్నమాట. దేవుని కొరకు ఆ బిడ్డను ప్రార్థన పూర్వకంగా పెంచింది. కనుక మనం కూడా ఏం చేయాలి? మన బిడ్డల్ని ప్రార్థనా పూర్వకంగా పెంచుకునే వారమై ఉండాలి. దేవా, నాకు బిడ్డల్ని ఇచ్చావు, నీకు వందనాలు. నీ భక్తిలో నీ భయంలో పెరిగేటట్లుగా వాళ్ళకి సహాయం చేయండి. వాళ్ళని మీ జ్ఞానంతో నింపండి. వాళ్ళని మీ కొరకు నేను పెంచేటట్లుగా నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకోవాలి మనం. అలాగే మనం చూసినప్పుడు దెబోరా విషయానికి వస్తే, దెబోరా కూడా విశ్వాసంతో ప్రార్థన చేసింది. బారూకుతో కలిసి వెళ్ళింది. నువ్వు వస్తేనే నేను వెళ్తానన్నాడు బారూకు. యుద్ధానికి వారితో పాటు వెళ్ళింది. అంటే ఆమె ఎంత ప్రార్థనాపరురాలుగా ఉంది. ఒక కార్యం మనం చేయాలంటే ప్రార్థనాపరులైన వారిని తీసుకొని వెళ్ళాలి. ప్రార్థనతో కూడా మనం వెళ్ళాలి. ప్రార్థన లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. ప్రార్థన చేసుకోకుండా ఏ పని మనం మొదలు పెట్టకూడదు. ప్రార్థన లేకుండా, ప్రార్థన సహాయం లేకుండా, ప్రార్థన చేసేటువంటి దైవజనులు లేకుండా మనము ఏ పని కూడా చేయకూడదు అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు వారు బారూకు పాట పాడాడు. ఏం పాట పాడాడు? నక్షత్రాలు కూడా యుద్ధం చేసినాయంట. వారు లోయలోనికి దిగి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ యాయేలు ఏం చేసింది? సీసెరాను సుత్తితోటి మేకు దిగగొట్టి చంపేసేసింది. అప్పుడు వారందరికీ కూడా గొప్ప విడుదల కలిగింది. అప్పుడు ఇశ్రాయేలీలు యుద్ధం చేయటానికి వీలు కలిగింది. శత్రువులందరినీ కూడా వారు నాశనం చేసినప్పుడు వాడు జయగీతాన్ని ఎత్తి పాడారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును. గొల్యాతును పడగొట్టి జయముందెదన్, గొల్యాతును పడగొట్టి జయముందెదన్. అభిషేకమా, అభిషేకమా, నన్ను దీవించు నాపై దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా, అభిషేకమా, నన్ను దీవించు నాపై దిగిరమ్మయ్యా. నన్ను దీవించు నాపై దిగిరమ్మయ్యా. హల్లెలూయా. అలా యుద్ధంలో వారు జయం పొందినట్లుగా చూస్తా ఉన్నాం. ఒక ప్రవక్త అయినటువంటి ఆ దెబోరా వలన ఇశ్రాయేలీయులకు విజయం కలిగినట్లుగా మనం చూస్తున్నాం. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 12వ వచనము, 20వ వచనం, 26వ వచనంలో మనం చదువుకున్నప్పుడు ఆ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తుంది.
అలాగే మనము ఎస్తేరును చూసుకున్నట్లయితే ఎస్తేరు తన యొక్క జాతి నశించిపోకుండా వాళ్ళ స్వజాతి రక్షించబడేటట్లుగా ఆమె ప్రార్థన చేసింది, పోరాడింది, ఉపవాసం ఉంది, కన్నీరు గార్చింది, రాజు సన్నిధికి వెళ్ళింది. ఏం చెప్పింది? నేను నశించదను అంది. తను నశించిపోవటానికైనా కూడా ఇష్టపడింది, కానీ తన జాతి రక్షించబడాలని. ఎవరి పెంపుదలలో, ఎవరి పెరుగుదలలో ఉందామే, ఎవరి పెంపకంలో ఉందామే? మొర్దెకై యొక్క పెంపకంలో ఉంది. కనుక మొర్దెకై ఎటువాడు? నేను యూదుడను కనుక ఆ పని నేను చేయజాలను అనేటువంటి దేవుని కొరకు రోషం కలిగిన మొర్దెకై యొక్క పెంపకంలో పెరిగినటువంటి ఆమె. తను రాజవస్త్రాలు ధరించుకోమని మొర్దెకైకి పంపించినప్పుడు తను మరి వేసుకొని అన్నాడు. ఎందుకు వేసుకొని అన్నాడు అంటే, నీ జాతి నశించిపోతుంటే ఊరుకుంటావా? ఈ సమయం కోసమే నీవు రాణివయ్యావేమో, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటే కనుక ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే సహాయము ఇశ్రాయేలుకు వేరొక దిక్కు నుండి వచ్చును. హల్లెలూయా. వేరొక దిక్కు నుండి దేవుడు మనకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. అంటే మనం సేవ చేయకుండా మానేస్తే కనుక వేరే వాళ్ళని నిలబెట్టుకుంటాడు. సౌలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు మరొకరిని అభిషేకించాడు. తన చిత్తానుసారుడైనటువంటి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే మనం కూడా అనుకుంటాం ఒక్కొక్కసారి, అబ్బాయి నేను చేయకపోతే ఏమైందిలే, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, నేనే చేయాలా ఏంటి అని చెప్పి అనుకుంటాం. కానీ ఆ ఛాన్స్ మనకు పోయిందంటే దేవుడు మనకు మళ్ళా ఇవ్వడు. అందుకనే మనం ఏం చేయాలి? మన వాళ్ళు అంటూ ఉంటారే, ఏమంటారు చెప్పండి, ముందు వచ్చినప్పుడే చనకెక్క అని. దేవుడు కూడా మనకి అనుగ్రహం ఇచ్చినప్పుడే, దేవుడు మనకి పిలిపించినప్పుడే, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నానని చెప్పినప్పుడే మనం లోబడే వారమై ఉండాలి. దేవుని యొక్క కార్యం ద్వారా జరగాలని దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఆ రీతిగా మోషేను పిలిచినటువంటి దేవుడు మనల్ని కూడా పిలిచి ఈ రీతిగా సేవకులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నందుకు దేవునికి వందనాలు. మనం చూసినప్పుడు మొర్దెకై అక్కడ కూర్చొని మరి ఆమెకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇలాగా నువ్వు మరి మన యొక్క జాతి నశించిపోకుండా ఉండాలి అంటే, నువ్వు రాజును వేడుకోవాలంటే రాజు దగ్గరికి వెళ్ళడానికి నాకు పర్మిషన్ లేదు అని చెప్పింది. ఆ పర్మిషన్ ఎలాగ తను సంపాదించింది? 3 దినాలు నేను నా చెలికత్య ఉపవాసం ఉంటాము, మేమందరం కూడా ఉపవాసం ఉంటాం, మీరు కూడా ఉపవాసం ప్రకటించండి. శూషన్ కోటలో అంతటా కూడా ప్రకటించండి, మన యూదులందరూ కూడా ఉపవాసం ఉన్నారు. అందుకనే ఇక్కడ 11వ తేదీన జరగనైనటువంటి ఈ సెమీ క్రిస్మస్ మామూలుగా జరిపేది కాదు. ఇది ఉపవాస కూడికతో, ఉపవాసాలతో, కన్నీరుతో, ప్రార్థనతో, విజ్ఞాపనతో జరుగుతున్నటువంటి కూడిక. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఎస్తేర్ ఏం చేసింది అంటే, చదువుకుందాము. అది సామెతల గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట మనం చూసినట్లయితే, ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగజేయును, అది గొప్పవారి ఎదుటికి వారిని రప్పించును అని చెప్పబడింది. సామెతల్లో ఏం చెప్పబడింది? ఒకడిచ్చేటువంటి కానుక వారికి వీలు కలగజేయును, అది గొప్పవారి ఎదుటికి వారిని రప్పించును. అంటే ఏంటి? ఎస్తేర్ ఏం చేసింది? హామాను యొక్క అంతము చూడటానికి ఆయన్నే విందుకు పిలిచింది. ఎంత తెలివి కలిగిన అమ్మాయి కదా, ఎంత జ్ఞానం కలిగిన అమ్మాయి. మరి తనకి వాక్యాలు తెలుసు, దేవుని యొక్క చిత్తము తెలుసు, దేవుని అందరి భయభక్తులు తెలుసు, ఆ జ్ఞానము తెలుసు. అందుకని ఆమె ఏం చేసిందంటే, మామూలుగా అతన్ని అప్పగించలేదన్నమాట, రెడ్ హ్యాండెడ్గా పట్టించింది. అలాగే మనం చూసినప్పుడు మనం కూడా ప్రార్థన ద్వారా శత్రువైనటువంటి సాతానుని మనం జ్ఞానము కలిగి జయించేవారమై ఉండాలి. వాక్యాలు ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసేవారమై ఉండాలి. వాక్యము తెలిసిన వారమై ఉండాలి. వాక్యము ద్వారా మనము దేవుణ్ణి బతిమాలుకునే వారమై ఉండాలి. వాక్యాలు ఎత్తిపట్టి మనము ప్రార్థన చేసేవారమై ఉండాలి. ఎలాంటి శోధనైనా మనం ఎదుర్కోవటానికి మనము సిద్ధంగా ఉండాలి. ఎస్తేర్ మరి అలాగా ఒకని యొక్క కానుక అతనికి వీలు కలుగజేయును. అతడు ఎక్కడికైనా వెళ్ళి నిలబడగలుగుతాడు అనమాట, ఏ కార్యమైనా సాధించు.
అది గొప్పవారి ఎదుటికి వారిని రప్పించును. ఎస్తేరు కూడా ఏం చేసిందంటే హామాను రాజు విందుకు పిలిపించింది. హామాన్ ఏం చేశాడు, నాకు ఒక్కడికే పిలుపు వచ్చింది, నేను చక్కగా వెళ్తున్నాను, ఇంకేముంది, నాకు ఇక అసలు తిరిగే లేదు, రాజు నా పీఠాన్ని హెచ్చించాడు, అందరిలో ఎక్కువగా చేశాడు. ఇతను చేసిన తప్పు పని ఏంటి అంటే మొర్దెకైని ద్వేషించడము, యూద జాతి నశించుకోవాలని కోరుకోవడం. సౌలా ములుకోలకు ఎదుగుతానుట నీకు అసాధ్యము అని చెప్పాడు దేవుడు. కనుక ఈయన ఏం చేశాడు, ములుకోలకు ఎదుగుతనినట్లుగా చేశాడు. ఆ ముళ్ళుగర్ర ఇచ్చినటువంటి ముళ్ళు గుచ్చుకోకుండా, ముళ్ళుగర్ర కర్రే కదా అని చెప్పేసి దాని తనిది ఏమవుతుంది, ముళ్ళు ఖచ్చితంగా గుచ్చుకుంటుంది. అందుకనే దేవుని యొక్క బిడ్డలకు ఎదురు ఎవరు కూడా వెళ్ళకూడదు, దేవుని బిడ్డల్ని ఎదుర్కోకూడదు. జార్జ్ ముల్లర్ గారు మరి ఒక స్థలము కావాలని ఆ యజమానుడిని అడిగినప్పుడు ఆయన నేను ఇవ్వను అన్నాడంట. ఇవ్వను అంటే ఎవరో ఎదురొచ్చి అన్నారంట, ఏంటి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటే, జార్జ్ ముల్లర్తో మాట్లాడుతున్నానంటే, ఆయన ఎవరు అనుకుంటున్నావు జాగ్రత్త, ఆయన జార్జ్ ముల్లర్ అన్నాడు. ఎందుకు జార్జ్ ముల్లర్ అన్నాడు అంటే, పొద్దుడు పూట మోకరించాడంటే సాయంత్రం పని అయ్యే వరకు కూడా మోకాళ్ళ మీద నుంచి దిగడంట. హల్లెలూయా. అలాగే మన అక్కగారు కూడా ఏదైనా కావాలి అంటే మోకాళ్ళే, ఏదైనా కావాలి అంటే మోకాళ్ళే. దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టడం, మోకరించడం, ప్రార్థించడం దేవుని బిడ్డలకు అది దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము, అవకాశము, మరి ఆ యొక్క కృప. నిజంగా చూసినట్లయితే మనం ప్రార్థన చేయకపోతే క్రైస్తవులకు అసలు విలువ లేదు, విజయం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం చూసినట్లయితే గొప్పవారి ఎదుటికి వారిని రప్పించును. దేవునికి మనము కానుకలు ఇచ్చినప్పుడు అది ఒక విత్తనముగా చేసి మనము ప్రార్థన చేసినట్లయితే, దేవా ఈ విత్తనాన్ని విత్తుతున్నాను, దాన్ని ఫలింపచేయి నాయన, తిరిగి నాకు ఇవ్వు నాయన అని ప్రార్థించినప్పుడు దేవుడు దాన్ని మరలా తిరిగి మనకు ఇస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగా ఎస్తేరు విందు చేయటం ద్వారా అక్కడ మనం చదివినప్పుడు హామాను మరి ఇది వచ్చినప్పుడు ఆ వ్యతిరేకమైనటువంటి రూల్ వచ్చింది, అదంతా జరిగిపోయింది. విందు హామాను పట్టబడ్డాడు, ఇలాగ చేశాడు, ఈ కీడు అంతా చేసింది హామానే అని తెలుసుకున్నారు రాజు. తెలుసుకున్న తర్వాత ఏం జరిగిందంటే అతనికి ఇప్పుడు శిక్ష వచ్చి పడింది. అయ్యో రాజకోపానికి నేను గురవుతున్నాను, అమ్మా నన్ను విడిపించమ్మా అని బతిమాలుకోవటానికి ఎస్తేరు దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే రాజు వచ్చేటప్పటికి ఏం జరిగింది, ఆ పక్క మీద ఉన్నాడు. అమ్మో నువ్వు ఇంత ద్రోహం చేస్తావా నాకు అని చెప్పని తీయండి ఉరి తీయండి అని ఉరి తీపిచ్చేశాడు. నిజంగా చూడండి దేవుని యొక్క కార్యము ఎలా ఉంటుంది అంటే, ఎవరైతే గోతి తీశారో ఆ గోతిలో వాళ్ళే పడేటట్లుగా దేవుడు చేస్తాడు. తెలియదు, ఆ పన్నాగం పన్నే వారికి తెలియదు. దేవునికి బిడ్డలకి విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగా మనం చూసినప్పుడు విశ్వాసము ద్వారా రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ ఏం చేసింది, స్వస్థత పొందింది. ఆమె ఏమనుకుందంట, యేసు ప్రభు గురించి విని తన యొక్క హృదయంలో అనుకుంది. ఏమనుకుంది, అతని వస్త్రపు చెంగు మాత్రము ముట్టిన చాలును నేను బాగుపడుదును అని అనుకుంది. విన్నది అనుకున్నది మనసులో. అలాగే మనం కూడా వాక్యం విన్నప్పుడు మన హృదయంలో ఒక నిర్ణయం రావాలి, మన హృదయంలో ఒక నిశ్చయత రావాలి. ఇదిగో ఈ ప్రకారంగా నేను చేస్తాను, ఈ ప్రకారంగా నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, ఇన్ని రోజులు నేను ఉపవాసం ఉంటాను, ఈ రీతిగా నేను ప్రార్థన చేస్తాను, ఈ రీతిగా నేను దేవుని బతిమాలుకుంటాను. సర్వశక్తిని యొక్క సన్నిధిలో మనము బతిమాలుకోవాలి. సర్వశక్తిని బతిమాలుకునే యోగ గ్రంథంలో ఉంటుంది. కనుక ఆయన అనుగ్రహానికి మనం పాత్రం అవ్వాలంటే ఏం చేయాలి, ఆయన సన్నిధిలో ఉండి మనము బతిమాలుకునే వారమై ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఒక వాక్యం చదువుకుందాం మనము. రోమపత్రిక 4వ అధ్యాయము 19 నుంచి చూద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయము
మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 3 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. హల్లెలూయా, హల్లెలూయా. రమారమి 100 ఏళ్ల వయసు వస్తున్నప్పుడు అతని యొక్క శరీరం మృతతుల్యమైనట్టు శారా గర్భము కూడా మృతతుల్యమైనట్లుగా గ్రహించి మనసులో అనుకున్నప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసమును బట్టి అతడు బలము పొందాడు. దేవుడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని రూఢిగా విశ్వసించాడు. మనం కూడా ఏం చేయాలి? ప్రతిదీ కూడా రూఢిగా విశ్వసించాలి. దేవుడు ఏదో నిద్రపాటున ఒక కళ ఇచ్చాడే, లేకపోతే ఏదో ప్రార్థన చేస్తుంటే ఒక దర్శనం ఇచ్చాడే, ఎవరి ద్వారానో ఒక వాగ్దానం ఇచ్చాడే అని మర్చిపోకూడదు. ఆ వాగ్దానాన్ని మరి మనం ఎత్తిపట్టాలి. ఆ దర్శనాలను మనం ఎత్తిపట్టాలి. దేవా, ఈ దర్శనం ఇచ్చావు, నీ వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు నాయన, విడిచిపెట్టే దేవుడు కాదు నా తండ్రి. ఈ వాగ్దానాన్ని సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇదిగో ఇలా చెప్పావు నాకు, ఇలా చేసావు నా తండ్రి అని చెప్పేసి మనం మరి దాని విశ్వాసంతో మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగే మనము ఇర్మియా గ్రంథంలో కూడా చూసినట్లయితే రోదన చేయు స్త్రీలను పిలువనప్పుడి, స్తన్యపానం చేయు బిడ్డలను తోడుకొని రండి అని అలాగా మనం చూసినప్పుడు అంగలార్పు విద్య నేర్పండి, మీ పిల్లలకి రోదన చేయ నేర్పండి అని ఇర్మియా ద్వారా మనము చదువుకుంటూ ఉంటాం. కనుక అలా మనము ప్రార్థన చేసినప్పుడు మరి దేవుని యొక్క సన్నిధిలో మనము విజ్ఞాపన చేసేవారమై ఉండాలి. కన్నీటి ప్రార్థన చేసేవారమై ఉండాలి. కన్నీటి ప్రార్థన అంటే షకీనమ్మ గారి దగ్గర నేర్చుకోవాలి మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దినము కూడా తను ప్రతి క్షణము కూడా దేవుని యొక్క సన్నిధిలో కన్నీటితో మొరపెట్టే తల్లిగారు మనం చూసినప్పుడు మనకైనా కూడా అలసట వస్తుందేమో కానీ అమ్మగారికి అసలు అలసట రాదు. ఎంత అనారోగ్యం ఉన్నా, ఎంత బలహీనతున్నా ఆ సమయానికి ఫోన్ తీసుకొని ఫోన్లో ప్రార్థన చేయటం, ఎప్పుడు చూసినా మోకాళ్ళ మీద, ఎప్పుడు చూసినా కన్నీటి ప్రార్థనే. ఈ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము యేసు ప్రభు వారు కూడా యెరూషలేమును దర్శించినప్పుడు ఆయన పట్టణాన్ని గురించి ఏడ్చి ఏమంటూ ఉన్నాడు? ఈని దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటా నీకెంతో మేలు. శత్రువు నిన్ను ముట్టడి దెబ్బ కట్టి చుట్టుపక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్నటువంటి ఆ పిల్లలను నేల కలిపే సమయం వచ్చేస్తుంది. కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి, దేవునితో సమాధానపడాలి అని యేసు ప్రభు మరి యెరూషలేం గురించి ఏడ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికీ కూడా ఆయన మన గురించి, మన కుటుంబాల గురించి ఆయన విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. మన పక్షాన విజ్ఞాపన చేయుటకు మనం యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో తెలియనప్పుడు ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుటకు అబ్బా తండ్రి అని మొరపెట్టు పరిశుద్ధాత్మను ఆయన మనకు అనుగ్రహించారు. కనుక అట్టి ఆత్మ కలిగిన వారమై మనం మొరపెట్టే వారముగా, ప్రార్థించే వారముగా ఉందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అమ్మగారు ఇచ్చిన సమయాన్ని బట్టి అమ్మగారికి, అయ్యగారికి వందనాలు. ప్రార్థన చేసి దేవుని స్తోత్రాలు. మరి అమ్మగారు మంచి వర్తమానం అరగంట టైంలో ఇచ్చిన సమయంలో మరి ఎంతోమంది భక్తులను తీసుకొని అది అన్నాని, దేబోరాని, ఎస్తేర్ని తీసుకునే ఉదాహరణగా అనేకమైనటువంటి వాక్యాల ద్వారా ఎంతగానో బలపరిచారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న మాట మరి కనపడలేదా?
దగ్గరికి రండి, మధ్యలో రండి. దగ్గరికి రావాలా, ఇది పైకి లేపాలి. స్టాండ్ లేపాలి, బాగా లేపాలి, ఇదే పైకి లేపాలి. బాగా కొంచెం పడవ కదా. మీ బాబుగారు మీకు బాగా ఆ, చేయాలి. ఓకే. దేవుని స్తోత్రాలు. ఏంటంటే మరి మేడం గారు మంచి వాక్యం చెప్పారు. మేడం గారే కానీ మా కుటుంబానికి ఆత్మీయ తల్లి. స్తోత్రం, హల్లెలూయా. మరి మా పెళ్ళి అయిన తర్వాత 8 సంవత్సరాలు షకీనా చెల్లెలాగా ప్రార్థన చేసి 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 మా అందరికీ దేవుడు రక్షణ ఇచ్చేటట్టుగా చేసింది. స్తోత్రం, హల్లెలూయా. 85లో పెళ్ళి అయితే 93లో ఇద్దరం బాప్తిసం పొందాం. బాప్తిసం పొందిన వెంటనే దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు. నా పని చేయమన్నాడు. 93 నుంచి చేస్తానే ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. అలాగే నేను, మా అమ్మ, మా అన్నయ్యలు, మా అక్క, మా బావ, మా వైపు బంధువులందరినీ లైన్లో తెచ్చేసింది. స్తోత్రం, హల్లెలూయా. మరి అందుకే నాకు ఆత్మీయ తల్లిని అనాలని ఇప్పుడే అనిపించింది ఈ మాటలు విన్న తర్వాత. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. మరి ఎంతగానో ప్రార్థన సెకండ్ అమ్మలాగానే మరి ప్రార్థన చేస్తూ ఉండేది. పెళ్ళయింది కదా, మా బావగారికి సరదాగా కాస్త హ్యాపీగా ఉందాలని అనుకునేవాడు నేను. తర్వాత సరదాగా సినిమాకి అప్పుడు రిక్షాలుగా కనలు వెళ్ళి రిక్షాలు ఎక్కి సినిమాకి వెళ్ళి సినిమా చూసి హోటల్కి వెళ్ళి పూరి తిని సరదాగా ఇంటికి వద్దాలి అనుకునేవాడు. అవన్నీ చేస్తానే ఏం లేవు. హల్లెలూయా. మొత్తం ప్రార్థన చేస్తూ ఉండేది. ఏం పద్దాలు ప్రార్థన వారం అంతా బడి చెప్పే పిల్లలు తరిచాం. ఆదివారం వచ్చిందంటే ఇక్కడ సరదాగా కంచంలో తిని ఒక మంచంలో అనేవండి. హాయిగా అట్లా కాదు, ప్రార్థన అంతా ఉండేది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రార్థన చేసి మరి మమ్మల్ని అందరినీ లైన్లో పెట్టి దేవుని స్తోత్రం. మరి షకీనా అక్క, కుమారి పాస్టర్ గారు వీళ్ళందరూ కూడా మరి మా జాన్ గారి పాస్టర్ గారు, కుమారి పాస్టర్ గారు వీళ్ళంతా ఓర్పుమంతులు. మేము కొంచెం అటు కొద్దిగా కాలాడియాలని చూస్తూ ఉంటాం, కానీ ఎక్కడికక్కడ పక్కన వేసి గాలి వేసి ఆపుతూ ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి మంచి వర్తమానం మనం విన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, కృపగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ప్రియ దైవజనులు జోనాథన్ అయ్య గారు, షకీనా అమ్మగారిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా, మీరు ఏర్పాటు చేసుకున్నారు, మీరు ఎన్నుకున్నారు, మీరు పిలుచుకున్నారు. అయ్యా, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో శోధనలు, చేతులు ఏమీ లేని పరిస్థితులు అయినప్పటికీ మీ యొక్క పిలుపుని బట్టి నిలబడ్డారు నాయన. తండ్రి గారి దగ్గర నుంచి ప్రార్థనలు నాయన మీకు స్తోత్రాలు. అయ్యా, మీ పని చేస్తున్నారు. ఎందుకంటే ఎంతో మందిని మీ వైపు తెలిపేటట్లుగా చేయాలని, అనేక మంది రక్షించబడాలని ప్రయాస 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 ప్రార్థన. ప్రభా, చేతులు ఏమి లేకపోయినా దైవజనులకు మంచి ఆతిథ్యం ఇవ్వాలి, మంచి గిఫ్ట్ ఇవ్వాలి, లేకపోతే ప్రార్థన చేయాలి, అందరి చేత ప్రార్థన చేయించాలని ఒక ఆత్మీయ తల్లిలాగా ప్రభువా షకీనా అమ్మగారు అందరిని గదిని నాయన లైన్లో పెట్టాలని మంచి జ్ఞానాన్ని ఇచ్చారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, సామెతలు 14లో ప్రభా వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. తండ్రి మీకు స్తోత్రాలు. ఈ పరిచయం బాగా దీవించండి. ఎల్లుండి జరిగిన సెమీ క్రిస్మస్ తోడుకుంటండి. ఈ 2 రోజులు ఖాళీగా ఉండకుండా మీ సన్నిధిలో గడపాలని ప్రార్థించాలని అయ్యా మమ్మల్ని అందరిని ఆహ్వానించారు. వచ్చిన దైవజనుల కొరకు వందనాలు, స్తోత్రాలు. జాన్ పాస్టర్ గారిని బట్టి, పాస్టర్ గారిని బట్టి, వారి 3 కుమారులు, వారి కోడళ్ళు, అయ్యా మనవని బట్టి, సమస్తాన్ని బట్టి కూడా మీ స్తోత్రం. అలాగే దానియేల్ పాస్టర్ గారిని బట్టి, వారి బిడ్డలు, కుమార్తెలు గారు, నాయన ప్రభు కుమారుడు మినిస్ట్రీ సమస్తాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా మీకు వందనాలు. జోనాథన్ తల్లి గారిని బట్టి స్తోత్రాలు ప్రభా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా బిడ్డలందరూ మీరు దీవించారు. మా కుటుంబాన్ని బిడ్డలు బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రతి నెల 2వ బుధవారం అనేక మంది దైవ సేవకులు ప్రభా. అయ్యా ఈ మందిరం చాలలేదు అయ్యా, సరిహద్దులు విశాలపరచిన ఆయన మీకు వందనాలు. మందిరం చాలనంతగా అయ్యా ప్రభా అనేక మంది దైవజనులు వస్తూ ఉన్నారు, వాక్యం ద్వారా బలపడుతూ ఉన్నారు, వారికి మంచి ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు, మంచి ఆత్మీయ ఆహారం పెడుతూ ఉన్నారు. అందరూ బట్టి స్తోత్రాలు. ఈ రోజు జరిగిన ఈ ప్రార్థన బట్టి మీకు వందనాలు. ప్రతిరోజు ప్రభా 3 సార్లు కాన్ఫరెన్స్లు పెట్టి తెల్లవారుజామున అయ్యా మధ్యాహ్నం సాయంత్రం అనేక మందిని ప్రభా అందరికి ఫోన్లు చేసి 3 ఫోన్ల ద్వారా ఫోన్లు చేసి కలిపి
ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంత ఓర్పు, ఎంత సహనమో అయ్యా మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మీ వైపు చూస్తున్నారు ప్రభా, స్తోత్రాలు. ఈ పరిచర్యను బహుగా దీవించండి. బిడ్డలకు ఎడ్యుకేషన్లో మీరు తోడుగుండండి ప్రభా, స్తోత్రం. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. లోసనలు బట్టి జ్యోతిని బట్టి ప్రార్థన చేయించండి. తల్లిగారు ఉన్న బలహీనతలు తొలగించండి. పెద్ద వయసులో ఉన్నారు, బలహీనతలను తొలగించండి ప్రభా, స్తోత్రం. ఈ పరిచర్య అంతట్లో ప్రభా మీరు తోడుగా ఉండి దీవించమని, ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సదాకాలము తోడైండి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి అందరికీ నా వైపు వందనాలు. సమయం పైగా ఇవ్వగానే మనతో వచ్చి మన ప్రేమ ఆహ్వానం అందించి వచ్చిన మన కృష్ణపురాణి గారికి తగిన పూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలు కూడి దైవంగారికి వందనాలు గారికి, అక్క గారికి, కుమార్ కృష్ణ గారికి అందరికీ నా వందనాలు.